నీ అబ్బా నువ్వు కంగారు పడి దానికి కంగారు పెట్టావు అజ్జుడు సిగ్గుతో పారిపోయింది. రే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ కి నువ్వు మాట్లాడేదానికి కొంచెమైనా సంబంధం ఉందారా? ఉంది. నేను వెళ్ళి దయంతో డీల్ సెట్ చేసుకుని వస్తా. ఈ లోపు నువ్వు బ్లింకిట్లో పైనాపిల్ జ్యూస్, స్వీట్స్, అగరబత్తీలు ఆర్డర్ పెట్టేసి. ఇవన్నీ ఎందుకురా? లత్కోర్ క్వశ్చన్లు అడక్కు. వాటితో పాటు హెల్మెట్ ప్యాకెట్ ఒకటి 2 ఆర్డర్ పెట్టేసి ఎక్స్ట్రా. ఓకేనా? నీ హెల్మెట్ కి ఇన్సూరెన్స్ ఉందా? దరిద్రుడా, ఏం జరుగుతుంది ఈడ? నేను వెళ్ళి లోపలికి వెళ్తున్నాను. నువ్వు ఒక రఫ్గా 30 మినిట్స్ టైం పట్టచ్చు, ఒకవేళ 1 అవర్ కూడా పట్టచ్చు. నువ్వు కంగారు పడకు, నీకేమైనా బయట పని ఉంటే చూసుకో. ఓకేనా? బాయ్. దయ్యంతో దబిడి దిబిడి ఆడతా అంటావేంట్రా? ఈ దినం నీకు దినం రా. రే బంటి, బానే ఉన్నా? రే రే బంటి, రే బంటి. ఆర్డర్ చేసావా? ఇదిగో ఇది ఎందుకురా? నొప్పులు తగ్గడానికి. అంటే నిన్న నైట్ ఎస్, సేమ్ టు సేమ్ అదే రిపీట్ అయ్యి బయట పడిపోయింది కదా. కుళ్ళ పొడి చేసింది మామ. రే 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 రే, ఇప్పుడు ఏం చేద్దాంరా? దాన్ని ఎలాగో బయటికి పంపించాలరా. ఫస్ట్ ఏం చేద్దాం రా? ఇన్స్టాగ్రామ్లో చేతబడులు చేస్తాం అని చెప్పి పోస్టులు పెడతా ఉంటారు, అలా కాంటాక్ట్ అవుదాం. అరే మంచి ఐడియా రా. అరే ఇది ఎవరు నెంబర్? హలో, సారీ రాంగ్ టైంలో కాల్ చేసినట్టున్నా. ఈడోడు రా, దయ్యాల్ని దెబ్బేసినట్టు మాట్లాడతాడు. నన్ను అడుగుతావేంట్రా? అన్ని నన్నే అడుగుతావు. హలో చెప్పండి, ఎవరు కాల్ చేసింది? ఏంటి సమస్య? సార్, ఇప్పుడు దయ్యం మనల్ని కొడితే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? ఈ టైంలో కాల్ చేసి ఏం అడుగుతున్నావురా? మరి ఈ టైంలో ఎందుకు కాల్ చేసాం సార్? మా ఇంట్లో ఒక దయ్యం ఉంది, దాన్ని పంపించేయాలి. సరే, నేను కాశీలో ఉన్నాను, వచ్చిన తర్వాత మాట్లాడతాను, మీరు మాత్రం జాగ్రత్త. ఓకే సార్. మీరు ఎలాగో కాశీలో ఉన్నారు కదా, వచ్చేటప్పుడు ఒక 1 లీటర్ గంగా వాటర్ తీసుకురండి సార్, పాపాలు కడిగేసుకుంటాం. మూసుకొని ఫోన్ పెట్టరా. రే అవసరమా ఇవన్నీ? చెప్పన్నాడు.